హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత మసాలా సామాన్లు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా జాజి పువ్వు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఇంకా టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పసుపు, కారం, ధనియాల జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకున్నాం. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల దానికి ఉన్న స్పైసీనెస్ కర్రీకి పడుతుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఇంకా ఎంతో ఈజీ ప్రాసెస్లో అయిపోయే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. దానిపైన బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోగలిగే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఇంకా ఎలాంటి వంటకాలైనా కావాలనుకుంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.